త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. మానసిక ప్రశాంతత పెంపొందింప చేసుకోవాలి అంటే చంద్రప్రీతి తప్పనిసరి. చంద్రప్రీతి శివానుగ్రహం ద్వారా మాత్రమే లభిస్తుంది. మరి 12 రాశుల వారు ఈశ్వరుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. అదృష్ట ఐశ్వర్య ప్రాప్తికి శివుణ్ణి వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతోటి ఏ విధంగా పూజించాలి అనేటువంటి అంశాన్ని అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖీనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ నవమి, అన్నప్రాసన, గృహారంభ, గృహప్రవేశాది కార్యక్రమాలకి శుభప్రదమైనది. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, చంద్ర జపం, అన్నదానం, వస్త్రదానం, గోసేవ, ఈశ్వరాభిషేకం ఇవన్నీ కూడా చంద్రప్రీతికి దోహదపడతాయి. తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు, మనోవ్యాధులు కనుమరుగవుతాయి. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు మృగశిర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదస్తుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, మేషక్షేత్ర స్థితి. చాలా మంచి స్థితి ఇది. అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణ మహోత్సవం. ఈ సందర్భంగా శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయా. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. మానసిక శక్తి పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలు కళారంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. సంతృప్తితో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విషయాలు ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలని చకచకా పూర్తి చేయగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. స్థిరాస్తి రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కలిగి ఉంటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది, జాప్యాలు కనుమరుగవుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతి లభిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో సంతృప్తికర సంఘటనలు కొనసాగుతాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వారికి మెరుగవుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. మహిళలకు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రాధాన్యత కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి కూడా లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారికి పెరుగుతుంది. అవకాశాలని వెంటనే సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మాత్రం ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ వృత్తిలో సర్దుకుపోయేటువంటి మనస్తత్వం ద్వారా పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి గతంలో ఏర్పడినటువంటి పొరపాటును సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సినీ రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు మహిళలు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ప్రయత్నపూర్వకంగా విజయాలు అన్ని రంగాల వారు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రమాదాల నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వేగవంతమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు రాజకీయ రంగం వారు సాధించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. కార్మిక రంగం వారికి మెరుగైనటువంటి నిర్ణయాల ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి పురోగవృద్ధి ఉంటుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలని తిరిగి ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతలు పెరిగితే చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అలసత్వం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మాత్రం మెరుగవుతాయి. కళారంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన అవకాశాలు సినీ రంగం వారికి ఆనందాన్ని పెంచుతాయి. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారికి ప్రబలమవుతుంది. అనుకోని ఆర్థిక చిక్కులు వ్యవసాయ రంగం వారికి ప్రారంభమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని వెంటనే పొందలేకపోతారు.
విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈరోజు కన్యా రాశి వారు ఈశ్వరుని కొబ్బరి నీటితో అభిషేకించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక వేదనలు పెరుగుతాయి. అనుకోని సంఘటన ద్వారా ఏర్పడినటువంటి విస్మయాలు ప్రతికూలతను పెంచుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అతి జోక్యం ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరాస్తి విషయాల్లో స్థిరాస్తి రంగం వారికి మాత్రం మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మహిళలకు చిరు సమస్యలు తలెత్తుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి లోపిస్తుంది. పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి విధానాన్ని క్రీడారంగం వారు అనుసరించగలుగుతారు. విజయాలు మాత్రం ఆలస్యంగా వరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. బలమైనటువంటి మిత్రుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత కలిగి ఉంటారు. శత్రు భీతి పోతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్ని మహిళలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాలు తద్వారా విషయాలు చేతికి అందుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. విదేశీ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మంచి విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుని తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఏలినాటి శని దోషాలు కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి వ్యవహారాల్లో మంచి అవకాశాలు వచ్చినప్పటికీ అంతిమంగా చిరు సమస్యలు కూడా తలెత్తుతాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికం అవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అసహన పరిస్థితుల్ని దూరం చేసుకోలేకపోతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి ప్రతికూల పరిస్థితులు ఆకస్మికంగా ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి నష్టాలని భర్తీ చేసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కులు విద్యార్థులకి ఏర్పడతాయి. క్రమశిక్షణ లోపిస్తుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా సినీ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. వ్యయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుని విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా వ్యయం నియంత్రించబడుతుంది. ఆదాయం పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సాహిత్యపరమైనటువంటి అంశాలు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని పెంచుతుంది. విద్యార్థులు శుభవార్తలు వింటారు. మహిళలకు శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైన అనుకూల మార్పులు క్రీడారంగం వారికి లభిస్తాయి. రుణ ఒత్తిడి నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమాలు కళారంగం వారు వెంటనే పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఉపకరిస్తాయి. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఓర్పుతో కూడినటువంటి పరిష్కారాలు తద్వారా విజయాలు లభిస్తాయి. వేగవంతమైన అనుకూల మార్పులు సినీ రంగం వరకే లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా స్థిరాస్తి రంగం వరకు కూడా కలిసి వస్తుంది. మానసిక ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు విజయాలు తెచ్చిపెడతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా గ్రహశాంతి ఏర్పడుతుంది. గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆకస్మిక ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా ప్రబలమవుతుంది. కార్యక్రమాల నిర్వహణలో ఆచితూచి వ్యవహరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కించుకోగలుగుతారు. అలసత్వం పెరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వరకు కొనసాగుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య ఖర్చులు కూడా. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వరకు తగ్గుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి విద్యార్థులకి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత వ్యవసాయ రంగం వరకు కలిగి ఉంటారు. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో బిల్వదళాలతో పూజించడం ద్వారా ఐక్యత పెరుగుతుంది. సహనంతో కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేకూరుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించడం ద్వారా సర్వసౌఖ్యాలు ఏర్పడతాయి. ఈశ్వరుణ్ణి ఆవు పెరుగుతో అభిషేకించడం ద్వారా ఆరోగ్యం, బలం, యశస్సు కలుగుతాయి. ఆవు నెయ్యితో ఈశ్వరుణ్ణి అభిషేకించడం ద్వారా ఐశ్వర్య వృద్ధి చేకూరుతుంది. తేనెతో ఈశ్వరుణ్ణి అభిషేకిస్తే తేజో వృద్ధి ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. పంచదారతో ఈశ్వరుని అభిషేకించడం ద్వారా దుఃఖనాశనం అవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. చెరుకు రసంతో ఈశ్వరుని అభిషేకించడం ద్వారా ధనలాభం చేకూరుతుంది. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. కొబ్బరి నీటితో ఈశ్వరుణ్ణి అభిషేకించడం ద్వారా సర్వసంపదలు ఏర్పడతాయి. ప్రశాంతత ఏర్పడుతుంది. భస్మజలంతో ఈశ్వరుణ్ణి అభిషేకించడం ద్వారా మహాపాపాలు హరిస్తాయి. ఈశ్వరుని సుగంధ జలంతో అభిషేకించడం ద్వారా పుత్రలాభం చేకూరుతుంది. పన్నీరుతో ఈశ్వరుని అభిషేకించడం ద్వారా భూలాభం ఏర్పడుతుంది. స్థిరాస్తి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆదిపూజ్యో గణాధిపః అన్నట్లుగా సమస్త కార్యాలు నిర్విఘ్నంగా జరగటానికి ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. లోకరక్షణకై త్రిపురాసుర సంహార సమయంలో నందీశ్వరుని 3వ కొమ్ము అనగా పసుపు కొమ్ము విరిగి భూమిపై పడగా దాన్ని వినాయకుడు మాత్రమే వెతికి దేవలోకం చేర్చారు. శివుడు ఈ పసుపు కొమ్ము చూర్ణంతోటే మొదట గణపతి పూజ చేయాలని, ప్రతి కార్యంలో కూడా పసుపు వాడటం మంగళప్రదమని సూచించడం జరిగింది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇది పరీక్షల సమయం. ప్రతి విద్యార్థి కూడాను తాను చదివినటువంటి విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని చక్కగా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని చెప్పేసి ఆశిస్తూ ఉంటారు. పిల్లల భవిష్యత్తుకు రాచబాట, వాళ్ళు కన్న కలలకు పూలబాట కావాలని తల్లిదండ్రులు కూడాను
ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయం ఇది. అందుకే వాస్తుశాస్త్రరీత్యా చదువుకునేటువంటి విద్యార్థులు పాటించవలసినటువంటి ముఖ్య విషయాల్ని మనం అవగాహన చేసుకున్నట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ. విద్యార్థులు తాము చదివిన చదువు గుర్తుపెట్టుకొని చక్కగా పరీక్షలు రాసి విజయ పరంపరలో అభ్యున్నతమైనటువంటి జీవితాన్ని సాగించడానికి వీలుగా సరస్వతీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు కూడాను అవసరం. కాబట్టి పంచమి తిథి సరస్వతీదేవికి చాలా ముఖ్యమైనటువంటి సుదినం. కాబట్టి స్నానం చేసిన తదుపరి పంచమి నాడు పసుపు పచ్చని వస్త్రాలు ధరించి సరస్వతీదేవి యొక్క విగ్రహానికి పూజ చేయాలి. శుద్ధమైనటువంటి ఆవు నేతి దీపాన్ని వెలిగించాలి. చదువులో వచ్చేటువంటి బాధలన్నింటినీ కూడాను నివారించమని మనసు నిండా అనుకొని ప్రార్థన చేయాలి ఆ చక్కని తల్లిని. ఆకుపచ్చని ఏలకులు 2, పసుపు పచ్చని వస్త్రాలు 2, అభిమంత్రించినటువంటి 2 గోమతి చక్రాలను సరస్వతీదేవికి అలా సమర్పించాలి. తరువాత సరస్వతీ చాలీసా పారాయణ చేయాలి. 2 గోమతి చక్రాలను మీ ఇంటికి తెచ్చుకోవాలి. పచ్చని వస్త్రంలో చుట్టి మీరు చదువుకునేటువంటి గది గుమ్మంలో వేలాడదీయాలి. రాసుకునేటువంటి బల్ల మీద పెట్టుకోవచ్చు. దానికి ధూపం వేయండి, దీపం చూపించండి. ఇలా చేస్తే చాలా చక్కటి లాభం కలిగి తీరుతుంది. ఉత్తర పశ్చిమ కోణాల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ చదవకూడదు. బల్ల తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉంచాలి. పిల్లలు చదువుకునేటువంటి గది గుమ్మం ఎదురుగా మేడమెట్లు కానీ శౌచాలయం కానీ ఉండకూడదు. చదువుకునే విద్యార్థి ముఖం ఉత్తర వైపుకు కానీ తూర్పు వైపుకు కానీ ఉండాలి. వారి గదిలో చెత్త చెదారం అనేటువంటిది కూడా ఉండకూడదు. విద్యార్థి చదువుకునేటువంటి సమయంలో ఆ భీము కింద మాత్రం కూర్చొని చదువుకోకూడదు. అలాగే లోపలికి ప్రవేశించేటప్పుడు ఆ తలుపు వేసి ఆ తలుపుకు వీపును ఆనించి చదువుకోకూడదు. తలుపుకు వీపును ఆనించి చదువుకున్నట్లయితే చదువు రానే రాదు. చదువులో ఎవరికి విఘ్నాలు ఎక్కువగా వస్తుంటాయో వాళ్ళు దేవీ మందిరానికి వెళ్ళి ఆవు నేతితో దీపాన్ని వెలిగించి ధూపాన్ని చూపించి తియ్యటి మిఠాయిలు సగ్గుబియ్యం పరమాన్నం నివేదన చేయాలి. ఇలా 9 రోజుల పాటు చేయాలి. మీ బాధను నివారించమని చెప్పేసి ప్రార్థన చేయాలి. యాదేవీం సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్వై 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 నమో నమః అని ప్రార్థన చేయాలి. ఆ చక్కని తల్లే కదా మనకు విద్యను ప్రసాదించేటువంటి అమృత కల్పవల్లి. అందుచేత మొదటి రోజు గోధుమలు, 2వ రోజు శనగపప్పు, 3వ రోజు కేసరి, 4వ రోజు పటిక బెల్లం, 5వ రోజు 2 ఆకుపచ్చని ఏలకలు, 6వ రోజు తిరిగి పటిక బెల్లం, 7వ రోజు కూడాను పటిక బెల్లమే, 8వ రోజు నల్ల నువ్వులు, 9వ రోజు పచ్చ ఆవాలను దేవీ పాదాల దగ్గర నివేదించాలి. అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయాలి. 9వ రోజున 9 ఏళ్ళు లేక అంతకన్నా చిన్న వయస్సు బాలికకు భోజనం పెట్టి దక్షిణ ఇవ్వండి. మీకు కలిగేటువంటి విద్యలోని ఆటంకాలన్నీ కూడాను తొలగిపోతాయి అంటోంది శాస్త్రం. విద్యలో ఆటంకాలు ఏర్పడేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించవలసినటువంటి విధి విధానంగా ఇది మనకు శాస్త్రాల్లో చెప్పారు. ప్రతి గురువారం ఆవునేతి దీపాన్ని వెలిగించిన దీపం దగ్గర ఎరుపు రంగు పువ్వు పెట్టండి. అలా పువ్వును ఉంచి నమస్కృతాంజలి ఘటించండి. గోధుమ పిండితో బెల్లం శనగలు కలిపి ఆవుకు తినిపించండి. గోమాత కనుక మీకు
దగ్గరలో గనక లభ్యపడేటైతే లేదా గోశాలకు వెళ్ళైనా సరే మీరు దీన్ని ఆచరించవచ్చు. గురువారం నాడు గుడికి వెళ్ళి పుస్తకాలు, పెన్నులు ఇలాంటివి కొంతమందికి పంచిపెట్టడం చాలా మంచిది. విద్యార్థి పుట్టినరోజున పేద విద్యార్థులకు తన పుస్తకాల్ని దానం చేయాలి. 1.5 మీటరు తెల్ల వస్త్రం, 1.5 మీటరు నీల వస్త్రం, పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ, నల్ల మినువులు, 800 గ్రాముల బొగ్గులు, రాగులు, వీటిని మూటగట్టి 7 సార్లు తల మీదగా అలా తిప్పి నీటిలో పారేయచ్చు. ఇలా చేసినట్లయితే చదువులో రాణిస్తారని కూడా ఒక శాస్త్రం. చదువుకునేటువంటి బల్లపైన సరస్వతీదేవి యొక్క పటం పెట్టుకోవాలి. ఆమె ఎదుట ఎప్పుడూ కూడా ఒక కలం ఉంచాలి. దీన్ని వాడుకొని మళ్ళీ అక్కడే పెడుతూ ఉండాలి. విద్యార్థి గది ద్వారం తూర్పు ఉత్తర దిశల్లో ఉంచాలి. పడుకునేటువంటి మంచం నైరుతి కోణంలో ఉండాలి. పిల్లవాడు తల తూర్పు దిశగా పెట్టుకోవాలి. ఈశాన్య కోణం బ్రహ్మస్థానం శుభ్రంగా ఉండాలి. అవసరమైనటువంటి సామాను అక్కడ ఉంచొచ్చు, కానీ అనవసరమైన సామాన్లేవి కూడా ఆ గదిలో ఉండకూడదు. సరస్వతీదేవికి ఇష్టమైనటువంటి పూలదండ తెలుపు. ఆ తెల్లటి పుష్పాల దండను ఆ తల్లికి సమర్పించాలి. మీరు పరీక్షకి వెళ్ళేటప్పుడు ఒక గిన్నెలో, చిన్న గిన్నెలో దద్దోజనం అంటే అన్నంలో పెరుగేసి కొద్దిగా ఉప్పేసి తయారు చేసేది పెరుగన్నం అంటాం. ఆ పెరుగన్నాన్ని ఒక చిన్న గిన్నెలోనేమో బెల్లంతో తయారు చేసిన పరమాణం. ఈ రెండూ కూడాను సరస్వతీదేవి దగ్గర పెట్టండి. తెల్లటి పుష్పాల దండ వేయండి. ఓం సరస్వత్యై నమః అనుకోండి. వచ్చినటువంటి వాళ్ళు సరస్వతి 12 నామ స్తోత్ర పఠనం చేయండి. సరస్వతీ త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణి అని చెప్పేసి ఆ 12 నామ స్తోత్రం వలన బ్రహ్మదేవుడు నాలిక మీద సరస్వతీదేవితో సహా ఉంటాడని చెప్పేసి శాస్త్రం. అలా చదివిన తరువాత ఈ యొక్క నైవేద్యం ఆ తల్లికి సమర్పించి దాన్ని మీరు చక్కగా స్వీకరించి పరీక్షకు బయలుదేరి వెళ్ళండి. అదృష్టమంతా మీ దగ్గరే ఉంటుంది. సరస్వతీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు మీకు ఎల్లవేళలా కూడాను ఉత్తమమైనటువంటి స్థితిగతుల్ని ప్రసాదించి తీరతాయి సుమా అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే మీరు చదువుకునేటువంటి గదిలో బల్ల మీద గ్లోబ్ ఉంచండి, చిన్న గ్లోబ్. ఉదయాన్నే మీరు చదువుకోవడానికి లేవగానే తెల్లవారుజామునే నిద్రలేచి చదువుకోవడం చాలా మంచిది. అలా లేవగానే మొట్టమొదటిసారిగా ఆ గ్లోబ్ని ఇట్లా తాకండి. తిప్పితే ఏమవుతుందంటే భూ సంబంధమైనటువంటి ప్రభావం, భూమాత యొక్క అనుగ్రహం, సర్వం కూడాను శక్తిమయం జగత్ అనేటువంటి తత్వచింతన మీలోకి వస్తుంది. ఆ శక్తి పుంజాల్లో సరస్వతీ కరుణాకటాక్ష వీక్షణాలు మీకు కావాలి. అందుచేత ఆ సరస్వతీదేవిని హృదయపూర్వకంగా నమస్కృతాంజలి గడించి చదువుకోవటం ప్రారంభించండి. మీకు ఏకసంతగ్రాహితత్వం వస్తుంది, వినికిడి శక్తి పెరుగుతుంది, అవగాహన తత్వంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. విషయం పట్ల ఆసక్తి కలగటానికి, చదువు పట్ల శ్రద్ధ కలగటానికి, చదువుకున్నవి కూడాను మీకు బాగా గుర్తుండి పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావడానికి పాలు బాగా సహకరిస్తాయి. పాలల్లో ధీశక్తి ఉంది. అందుచేత మీరు పడుకునేటువంటి మంచం కింద మీ తలవైపు వేడి పాల గ్లాసు ఉంచుకొని మొన్నాడు ఉదయం లేవగానే ఆ పాల గ్లాసు తీసుకువెళ్ళి రావి చెట్టు మొదట్లో పోయండి. ఆ రావి చెట్టులో నుంచి ఒకటి శక్తి పుంజాలు మీ యొక్క తలపైకి అలా ప్రసరింపచేసి దేదీప్యవంతమైనటువంటి జ్ఞానం ఉద్భవిస్తుంది. ఆఫీసులు పెట్టుకునేటువంటి వాళ్ళకి వాస్తుశాస్త్రరీత్యా అనువైనటువంటి స్థలాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మన జీవితంలో అన్నిటికన్నా కూడాను విలువైనటువంటి విషయం ధన సంపాదన. తాను సంపాదించిన సంపాదన కుటుంబ ఖర్చులకు సరిపడా సంపాదించగా మిగిలింది ఏ విధంగా సద్వినియోగం చేస్తూ
అభివృద్ధి పదంలోకి పయనించడానికి వాస్తు సహకరిస్తుంది అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు. అయితే చాలామంది చక్కగా ఒక నిర్ణయం ప్రకారంగా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు ప్రారంభిస్తూ ఆ వ్యాపారానికి అనువైన స్థలంలో ఆఫీస్ కట్టుకొని తాము కూర్చున్నటువంటి విధి విధానం ఎటువైపు ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. సహసిద్ధంగా వాస్తుపరంగా కనుక ఆలోచించినట్లయితే ఎప్పుడు కూడాను ఒకే గది కలిగి కనుక ఉన్నట్లయితే, ఒక చిన్న గదేనండి మాది, ఆఫీస్ పెట్టుకున్నాను, తర్వాత అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఏం చేయాలి, నేను ఆ గదిలో ఎటువైపు కూర్చోవాలి అని చెప్పేసి ఆలోచించేవాళ్ళు ఉన్నారు. ఆ యొక్క షాపుకు తూర్పున గనక వీధి గనక ఉన్నట్లయితే మీరు కూర్చునేటువంటి స్థలంలో ఆగ్నేయంలో తూర్పుకు అభిముఖంగా కూర్చొని క్యాష్ కౌంటర్ను మీ కుడి చేతి వైపుకు పెట్టుకోవాలి. అలా అయితే త్వరగా అభివృద్ధి పదంలోకి పయనించి అనుకున్న విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది సుమా. అలాగే తూర్పు దక్షిణం వీధులు ఉన్నటువంటి షాపులో, తూర్పు వైపు ఉంది, దక్షిణం వైపు కూడా ఉంది, దాన్ని మనం ఆగ్నేయం అంటారు, ఆగ్నేయ బిట్. దక్షిణం తూర్పు కనుక రోడ్లు ఉంటే దాన్ని ఆగ్నేయ బిట్ అంటారండి. ఈ ఆగ్నేయ బిట్ వైపు షాపు కట్టారనుకోండి, ఇలా షాపులు ఉన్నటువంటి వాళ్ళు దక్షిణ వీధి వైపు దక్షిణ నైరుతిలో ఎత్తైనటువంటి అరుగు మీద కూర్చుని కానీ బల్ల కానీ వేసుకొని తూర్పుకు చూస్తూ ఉండే విధంగా కూర్చోవాలి. ఆ షాపుకు దక్షిణ ఆగ్నేయంలోనూ తూర్పు ఈశాన్యంలోనూ ద్వారాలు మాత్రం ఉండాలి. ఇలా గనక ఉన్నట్లయితే అభివృద్ధి పదంలోకి పయనిస్తారు. దక్షిణ వీధి ఒక్కటే ఉందండి, తూర్పు వైపు లేదు అనుకుందాం. దక్షిణ వీధి కలిగినటువంటి షాపులో యజమాని దక్షిణ నైరుతిలోనే తూర్పుకు చూస్తూ ఉండే విధంగా కూర్చోవాలి. దక్షిణ వైపు ఇది రోడ్డు, దక్షిణ వైపు మీ షాప్ ఇక్కడ ఉంది నైరుతిలో, మీరు ఈ దక్షిణ నైరుతిలో తూర్పు చూస్తూ కూర్చోవాలి, ఇటువైపు తిరిగి కూర్చోవాలి. అలా గనక కూర్చున్నట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందుతారు. అట్లాగే దక్షిణం వైపు పడమర వైపు రోడ్డు ఉంది. ఆ యొక్క రోడ్డులో ఎటువైపు కూర్చుంటే మంచిది? ఆ రెండు వీధుల్లో ఏది పెద్ద వీధో గుర్తుపెట్టుకోండి. ముందర పడమర వీధి పెద్దదిగా ఉందనుకోండి, చాలా దక్షిణ వీధి చిన్నదిగా ఉందనుకోండి, తూర్పుకు కానీ ఉత్తరానికి కానీ చూస్తూ ఉండే విధంగా కూర్చోవాలి. అలా గనక కూర్చున్నట్లయితే చాలా లాభదాయకమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది. పడమర వీధి కలిగినటువంటి షాపు కేవలం పడమరే. ఈ పడమర వీధిలో ఉన్నటువంటి షాపుల యజమాని ఎట్లా కూర్చోవాలి? పశ్చిమ నైరుతిలో కూర్చోవాలి. అంటే పడమర ఇలా ఉంటుంది, పడమర ఇది నైరుతి, ఈ నైరుతిలో ఇటువైపు కూర్చోవాలి. ఇక్కడ ఈ నైరుతిలో కూడా ఉత్తరంగా తిరిగి కూర్చోవాలి. అలా గనక కూర్చున్నట్లయితే చక్కటి లాభదాయకమైన ప్రభావంతో వ్యాపారాన్ని సాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. పడమర ఉత్తర వీధులు ఉన్నటువంటి షాపు యందు యజమాని పడమర వీధి వైపు పడమర నైరుతిలో ఎత్తైన అరుగు మీద కూర్చొని లేకపోతే బల్ల కానీ వేసుకొని ఉత్తరానికి చూస్తూ ఉండే విధంగా కూర్చోవాలి. నైరుతిలోనే ఉత్తరం చూస్తూ కూర్చోవాలి. ఆ షాపుకు పశ్చిమ వాయువ్యంలోనూ ఉత్తర ఈశాన్యంలో కూడా తప్పనిసరిగా ద్వారాలు అనేటువంటివి ఉండి తీరాలి. ఇలా గనక ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
వీడొకప్పుడు లేదు కృతపుణ్యుడవు. నీలాంటి పుణ్యాత్ముడు ఈ లోకంలో ఇంకొకడు పుడతాడన్న నమ్మకం లేదు. తండ్రి వలని భక్తి పెంపుగలవు. తండ్రి గారంటే అపారమైన భక్తితో అర్ధకామములను విడిచిపెట్టేశావు. నీలాంటి వ్యక్తి ఎక్కడుంటాడు? లోకంలో ఏ కొడుకు నీలా ఉండే అవకాశం లేదు. దానగాదే అందువలన కదా లోకంలో అందరినీ భయపెట్టే మృత్యువు నీకు బంటులా నిలబడింది. నువ్వు అడిగితే తప్ప శరీరం వదిలిపెట్టడానికి వీల్లేదు. మృత్యువు నిన్ను గ్రసించదు. మృత్యువుని జయించావు. నువ్వు పిలిస్తే తప్ప రావడానికి వీల్లేదు. అలా ఆగిపోయింది. ఇంతమందిలో, ఇన్ని కోట్ల మందిలో నీలా మృత్యువుని దాసుణ్ణి చేసుకున్నవాడు ఉన్నాడా? భీష్మ, నీ గొప్పతనానికి ఇంతకన్నా తార్కాణం ఉంటుందా? మహానుభావ, నిన్ను చూసి సంతోషిస్తున్నానయ్యా. నీలాంటి వాడు ధ్రువతార ఈ లోకానికి రావడమే గొప్పతనం. అప్పశయ్య మీదుండి ఇన్నాళ్ళు ఇన్ని ధర్మాలు చెప్పావు కదయ్యా అన్నాడు. 2 కన్నుల ఆనంద భాష్పాలు పడుతుండగా కైమోడ్చి చేతులతో నమస్కరించి కృష్ణ భగవానుడి యొక్క అనుమతి తీసుకుని ఒకసారి అందరి వంక చూశాడు. మీ అందరి అనుమతి అడుగుతున్నాను, ఇక నేను బయలుదేరుతున్నాను, శరీరం వదిలిపెట్టేస్తున్నాను అని ఒక్కసారి ధర్మరాజుని గారిని పిలిచి దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు. చరమ సందేశం, ఆఖరి మాటలు చెప్తున్నాను, బాగా వినండి. క్రూరత్వాన్ని విడిచిపెట్టండి. మనసులో కానీ శరీరంతో కానీ క్రియచేత కానీ ఎన్నడూ క్రౌర్యంతో ప్రవర్తించకండి. పరమ ప్రశాంతంగా వేరొకరి శాంతిని కాంక్షించండి. అది ఈ దేశం గొప్పతనం. ఎటువంటి చరమ సందేశాలు ఇచ్చారో చూడండి మహాత్ములు. అక్రూరులై జీవించండి, సత్యవచనులై జీవించండి. భగవంతుడు మనిషికొక్కడికే స్వరపేటికి ఇచ్చాడు, దాన్ని అబద్ధం ఆడడానికి వాడకండి, సత్యాన్ని పలకండి అని చెప్పి ధర్మరాజుని పిలిచిన ఆయన, నేను యుద్ధం చేసి జయించి తెచ్చిన ధనరాశులున్నాయి, అవి తెప్పించని చెప్పి అంపశయ్య మీద కూర్చుని అందరికీ చిట్ట చివర దానాలు చేశాడు. చేసి కృష్ణ పరమాత్మకి చిట్ట చివరి నమస్కారం చేసి యోగ ధారణ చేశాడు. చేసి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనేటటువంటి 4 వాయువులు కదలకుండా వాటిని నిర్బంధించాడు. వాటిని నిరోధించినటువంటి కారణం చేత అవి మూర్ధస్థానమును చేరుకున్నాయి. చేరుకున్న తరువాత మెల్లగా ఒక్కొక్క చోటు నుంచి శరీరంలో కాలి బొటనవేలి గోటి దగ్గర నుంచి ప్రాణవాయువుని ఉపసంహారం చేశాడు. ఉపసంహారం చేసి వెనక్కి లాగేస్తుంటే లోపల ఉన్న ఎముకలన్నీ కరిగిపోతూ శల్యములు లేకుండా అయిపోయింది శరీరం. నేనెక్కడ చదవలా వాంగ్మయంలో. ఇంతటి మహాత్ముడు, ఇంతటి యోగధారణ శక్తి ఉన్నవాడిని నేను చూడలా. కృష్ణుడంతటి వాడు ఆశ్చర్యచకితుడై అలా నిలబడిపోయాడు. ఉపసంహారం చేస్తుంటే ఎముకలన్నీ కరిగిపోతున్నాయి. మెల్లిగా ఒక్కొక్క చోటు నుంచి లాగేశాడు ప్రాణాన్ని. ఉపసంహారం చేసి ప్రాణములన్నింటినీ కూడా మూర్ధన్య స్థానములకు చేర్చాడు. కపాలాన్ని భేదించుకుని ఒక గొప్ప జ్యోతి పైకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే అందరూ చూస్తూ నమస్కారాలు చేస్తున్నారు. అది అంతర్ధానం అయిపోయి వెళ్ళిపోయింది. చూశాడు కృష్ణ భగవానుడు, ధర్మరాజు, వీళ్ళందరూ చూశారు. పైనుంచి పెద్ద పుష్పవృష్టి పడింది. వెంటనే ధర్మరాజాదులు అగరు, చందనం అవన్నీ తీసుకొచ్చారు. చితి పేర్చారు చందనపు చెక్కలతోటి. అగరు ధూపం అన్నీ వేశారు. ఆయన ఒళ్ళంతా చందనాన్ని అలదారు. మంచి పట్టుబట్ట శరీరానికి అంతటికీ చుట్టారు. ఒళ్ళంతా మణిహారములను అలంకారం చేసి, ఇంతటి మహాత్ముడు ఇక మళ్ళీ రాడు అని తలవైపు నకుల సహదేవులు పట్టుకున్నారు. కాళ్ల వైపు ధృతరాష్ట్ర మహారాజు, ధర్మరాజు పట్టుకున్నారు. పట్టుకుని ఆ శరీరాన్ని ఎత్తి పాడి మీద ఉంచారు. దాన్ని తీసుకుని వెడుతుంటే భీమార్జునులు 2 పక్కల నిలబడి చామరం వేశారు. ఆ కురువంశంలో వృద్ధకాంతలందరూ విసినికర్రలు పట్టుకుని విసిరారు. దాన్ని శవవాహనం మీద ఉంచి ఆ అంత్యేష్టి సంస్కారాన్ని నిర్వహించవలసినటువంటి ప్రదేశానికి తీసుకెళ్లారు. ధౌమ్యుడు వచ్చి దానికి కావలసినటువంటి అగ్నికి సంబంధించిన సంస్కారం అంతా చేసి హోమం చేశాడు. వ్యాసుడు, దేవలుడు, నారదుడు ఇటువంటి మహర్షులందరూ వచ్చారు. మహానుభావుడు ఇటువంటి వాడికి రాడు భూమి మీదకి. ఎన్ని ధర్మాలు చెప్పాడు, ఎంత సత్యవచనుడై బ్రతికాడు, ఎంత పరాక్రమశాలి. అర్ధకామములను తండ్రి కోసం విడిచిపెట్టాడు. ఇక ఇటువంటి వాడు రాడని ఈ శరీరమునకు ఆఖరి దర్శనం. ఇది పంచభూతములలో కలిసిపోతోందని చూస్తున్నారు. అందరూ పెద్ద పెద్ద కుండలతో నీతిని ఆ శరీరం మీద పోశారు. భగ్గున
భగ్గున జ్వాలలేగి ఆకాశం అంతా కాంతులు వచ్చాయి. ఆ శరీరము అయిపోయి బూది కుప్పలై పడిపోయి అది వెడుతున్నప్పుడు ధృతరాష్ట్ర మహారాజు యొక్క కొడుకు మాత్రం యుయుత్సుడు గొడుగు పట్టాడు. ఆయన ఒక్కడు ఆ అదృష్టాన్ని పొందాడు. బతికినవాడు ఆయన ఒక్కడే. భీష్ముడి యొక్క అంత్యేష్టి సంస్కారం పూర్తయిపోయింది. అప్రదక్షిణంగా పాండవులందరూ చితికి తిరిగి ధృతరాష్ట్రుడితో కలిసి గంగానది స్నానం చేశారు. గంగమ్మ పైకి లేచి ఇంత గొప్ప కొడుకుని కన్నాను. ప్రపంచ వాంగ్మయంలో ఇత పూర్వం కానీ ఇక ముందు కానీ ఇటువంటి వాడు ఉండడు. అటువంటి కొడుకుని కన్నా. ఏమిటి ఆయన చేసిన తప్పు? తమ్ముడికి పెళ్లి చెయ్యాలని అంబిక అంబాలికల్ని తీసుకెళ్ళాడు. అంబికా అంబాలికలు అంగీకరించారు, అంబ అంగీకరించలేదు. అంగీకరించకపోతే ఆమె ఎవరిని ఇష్టపడిందో వాళ్ళ దగ్గరికి పంపాడు. దానికోసం అంత పట్టుపట్టి అంత తపస్సు చేసి భీష్ముణ్ణి చంపుతానని వరం పొంది శిఖండి అయి యుద్ధంలో నిలబడి పడగొట్టింది ఒక ధర్మాత్ముణ్ణి. ఏం సాధించింది? అదే కీర్తి? అదే నా కొడుకుని పడగొట్టడం? ఇటువంటి కొడుకు పడిపోయినా నేను బ్రతికున్నానని ఆక్రోశించింది. అప్పుడు వేదవ్యాసుడు వచ్చి ఊరార్చాడు. ఆ మహాత్ముడికి అంత్యేష్టి సంస్కారం చేశారు. ఇప్పటికీ కూడా బహుశः ఇన్ని కావ్యాలున్నా ఇన్ని పురాణాలున్నా మనుష్య జాతి భీష్ముడికి ఇచ్చిన గౌరవాన్ని మాత్రం ఇంకెవ్వరికీ ఇవ్వదు. ఎందుకని అంటే మాఘే మాసి సితాష్టమ్యాం సతిలం భీష్మతర్పణం శ్రాద్ధంచయే నరాహ కుర్యు తేస్యు సంతతి భాగినః. ఇప్పటికీ మాఘమాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి నాడు నువ్వులతో కలిపి తండ్రి తల్లి ఉన్నా కూడా ప్రతి వాళ్ళు భీష్ముడికి తర్పణ ఇస్తారు. అంతేకాదు సంతతి లేని వాళ్ళు భీష్ముడికి తద్దినం పెడితే సంతతి కలుగుతుంది. శుక్లాష్టమ్యాం తు మాఘస్య దద్యాత్ భీష్మాయయో జలం సంవత్సర కృతం పాపం తక్షణాత్ దేవనశ్యతి. మాఘమాసంలో శుక్లపక్షం అష్టమి తిథి నాడు ఎవరు తర్పణ భీష్ముడికి విడిచిపెడతారో అటువంటి వారికి సంవత్సరంలో చేసినటువంటి పాపమంతా నశించిపోతోంది. వైయాఘ్రపద్యగోత్రాయ సంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణి అపుత్రాయ దదాంయే తత్ ఉదకం భీష్మవర్మణే అన్న శ్లోకంతో ఆయనకి తర్పణ విడిచిపెడతారు. అంత గొప్ప స్థితిని సమస్త మనుష్య కోటియందు ద్వాపర యుగంలో వెళ్ళిపోతే కలియుగంలో ఇప్పటికీ ఎప్పటికీ అందరి చేత తర్పణ అందుకొని శ్రాద్ధం పెట్టించుకున్నటువంటి ఘనత పొందినవాడు ఎవరంటే భీష్ముడు ఒక్కడే. అంతటి మహానుభావుడు. భీష్ముడు వెళ్ళిపోయాడు. ధర్మరాజు గారికి పట్టాభిషేకం జరిగింది. చాలా సంతోషించాడు. అందరూ ఆనందించారు. ఆయన కూడా వెళ్ళిపోవాలి కదా, మరి ఎప్పుడోప్పుడు వెళ్ళిపోవాలి. వసువులలో కలిసిపోయాడు. ఉన్నన్నాళ్ళు ఉన్నాడు. లోకములకు అందించవలసిన ధర్మాన్నంతటినీ అందించాడు. ధర్మరాజు గారు పరమధార్మికంగా రాజ్య పరిపాలన చేశాడు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు. అందరూ ఎక్కడ చూసినా కృష్ణ 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 అని కృష్ణనామాన్ని గానం చేశారు. ధర్మరాజు గారి పరిపాలనలో ఎక్కడ చూసినా ప్రజలకి ధర్మమునందు అనురక్తి. అంత అనురక్తితో చక్కగా అందరూ ధర్మానుష్ఠానం చేశారు. మహాభారతం ఇంత గొప్ప ధర్మాన్ని అందించింది. అత్యద్భుతంగా అలా ధర్మరాజు గారి యొక్క పరిపాలనలో భూమి అంతా కూడా సస్యశ్యామలంగా నెలకి 3 వానలతో పుత్రపౌత్రాదులతో అందరూ శోభిల్లగా, ఎక్కడూ దొంగతనాలు లేకుండా, ఎవ్వరూ వైధవ్యాన్ని పొందకుండా పరమ సంతోషంగా అందరూ ఆనందంగా జీవితం గడిపేటట్టుగా ఎక్కడ చూసినా ధర్మకార్యాలతో పెద్దల యందు గౌరవంతో సమాజ హితంతో జీవనం చేస్తూ ఉండగా పరమ సంతోషంగా రాజ్యపాలన జరిగిందన్న మంగళవార్త దగ్గర సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ